నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఎంసెట్‌లో ర్యాంక్ సాధించడానికి అంటే మెరిట్ స్టూడెంట్ అయినప్పటికి కూడా సాధించట్లేరు అని చెప్పారు. బట్ ఎందుకు సాధించట్లేరు అనంటే దానికి ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? దాన్ని మనం దాటుకు రావడానికి అనేది ఏమన్నా చెప్తారా కొంచెం? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ మేజర్ డిఫరెన్స్ తెలుసుకుందాం. హ్మ్. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ అబ్సల్యూట్ ఎగ్జామ్. అంటే స్టూడెంట్ ఒకవేళ 900 స్కోర్ చేస్తే 90%, 950 స్కోర్ చేస్తే 95%. అంటే ఎన్ని మార్క్స్ వస్తే అంత పర్సెంటేజ్. హ్మ్. కానీ ఎంసెట్, జేఈ లాంటి ఎగ్జామ్స్ ఏంటంటే రిలేటివ్ మార్కింగ్. హ్మ్. అంటే మన పెర్ఫార్మన్స్ టాపర్ పెర్ఫార్మన్స్ బేసిస్ మీద ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ ఎంసెట్‌లో 80 ఔట్ ఆఫ్ 160 వస్తే అంటే 80 ఔట్ ఆఫ్ 160 అంటే ఏంటి 50% మాత్రమే. 50%. 50%తో మీకు టాప్ కాలేజెస్ వస్తున్నాయి. అదే మీరు ఇంటర్మీడియేట్‌లో 450 ఔట్ ఆఫ్ 1000 తెచ్చుకుంటే అది 45%. హ్మ్. కానీ ఇంటర్మీడియేట్‌లో అది తక్కువ మార్క్స్ అన్నట్టు. ఎంసెట్‌లో ఎక్కువ మార్క్స్ అన్నట్టు. ఎందుకు? బికాజ్ చాలా మంది స్టూడెంట్స్ మనకి 2.5 లాక్, 3 లాక్ మంది రాస్తున్నా గానీ సీరియస్‌గా రాస్తున్న స్టూడెంట్స్ చాలా తక్కువ మంది. హ్మ్. సో ఆ టాపర్ మార్క్స్ బట్టి, యావరేజ్ స్కోర్ బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఆల్ రిలేటివ్. సో హ్మ్. ఆ ఆస్పెక్ట్ అర్థం చేసుకుంటే స్టూడెంట్స్‌కి స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం స్ట్రాటజీకి వద్దాం. సో మనము బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు 80 మార్క్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. 80 మార్క్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే హైయర్ వెయిటేజ్ చాప్టర్స్. హ్మ్. అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయండి. అవి టాపిక్స్ ఎక్కువ టాపిక్స్ ఉన్న చాప్టర్స్. ఆహా! ఎక్కువ మార్క్స్ వచ్చే ఎక్కువ చ మార్క్స్ వచ్చే యాహ్! చాప్టర్స్ అండ్ ఎక్కువ కష్టంగా ఉన్న చాప్టర్స్ అనుకోవచ్చు. కష్టంగా కూడా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉంటాయి. కొన్ని కష్టంగా ఉంటాయి. జనరల్లీ ఏంటంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. హ్మ్. హ్మ్. సో మ్యాథ్స్‌లో, ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ చాప్టర్స్‌ని మాత్రమే టార్గెట్ చేసి దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయాలి. హ్మ్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లాస్ట్ 10 ఇయర్స్ చేస్తే ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది.